నమస్తే, నేను సంజీవ్ జగత్కి స్వాగతం. ఈరోజు ఫామ్ హౌస్లో కంటైనర్ గురించి మీకు నాకు తెలిసిన నేను అనుకుంటున్నటువంటి సమాచారాన్ని మీకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరంతా చూడండి. చూసి మీ అభిప్రాయాలు చెప్పండి. సంజీవ్ జగత్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది హైదరాబాదులోని SS&MS కంటైనర్ యూనిట్ నిర్మాణం చేస్తున్న వ్యక్తి పేరు భాస్కర్. ఇతను ఫోన్ ద్వారా నాకు పరిచయము. యూట్యూబ్లో చూసి ఈ కంటైనర్ గురించి పూర్తిగా తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను నా ఫామ్లో సులువుగా అవుతుందనే ఉద్దేశంతో బడ్జెట్ అవన్నీ చూసి ఆయన్నే అడుగుదామని వెళ్ళాను. ఇది కంటైనరు, ఈ కస్టమైజ్డ్ కిచెన్, చిన్న బెడ్రూమ్, బాత్రూమ్. ఈ ఒక్క కంటైనర్కి ఎంత అవుతుంది? ₹1,00,000 1,50,000 లోపే అవుతుంది అని చెప్పేసి యూట్యూబులలో అంటారు. అవి నిజం కాదండి. ఈ కంటైనరు సైజు వచ్చేసి 12x20, చిన్న బెడ్రూము అవంటుంది. దానికి నిచ్చెన కూడా వేసుకుంటాం. నిచ్చెనకు ఒక 50,000 అదనం. ఈ కంటైనర్కు దాదాపు 2,50,000 అవుతుందండి. సో సైజును బట్టి పెరుగుతూ ఉంటుంది. వీటిని మనం అనుకున్న ప్రదేశంలో ఫామ్ కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, అక్కడ వాళ్ళు వచ్చి ఎరెక్ట్ చేస్తారు. ఇది ఒక క్యాప్సూల్ రూపంలో, ఆ ఫ్యాక్టరీలో నేను చూసినటువంటి ఒక క్యాప్సూల్ రూపంలో ఉన్నటువంటి ఒక నిర్మాణం. అది ఫామ్లో పెట్టుకోవచ్చు, ఏదైనా ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇట్లా ఫ్యాన్సీ నిర్మాణాలు కూడా వాళ్ళు చేస్తారు. బట్ కంటైనర్ ఈజ్ కంటైనర్. సో ఈ కంటైనర్ హౌస్ని మనం ఫామ్లో తీసుకొచ్చి ఫామ్ హౌస్గా పెట్టుకోవాలంటే కేవలం వాళ్ళు అక్కడ యూనిట్ తయారు చేసి మనకి ఇస్తారు. ఇన్స్టాలేషన్ వరకు వాళ్ళు పంపిస్తారు. క్రేన్ ద్వారా మనం ఎరెక్ట్ చేసుకోవాలి. శ్రమ లేదు అని అనుకుంటే తప్పు. ఇక్కడ మనం ఎక్కడైతే మన ఫామ్లో కానీ ప్రదేశంలో కానీ ఎరెక్ట్ చేసుకోవాలనుకుంటే దిమ్మెలు నిర్మించాల్సిందే, లేదా బేస్మెంట్ కట్టాల్సిందే. దానికి కూడా, ఆ నిర్మాణానికి కూడా మనం మేసనరీ వర్క్స్ని ఆశ్రయించాల్సిందే. లోపల ఎలక్ట్రీషియన్ చేస్తుంటారు. దానికి సంబంధించిన అన్నీ మనం చేసుకోవాల్సిందే. వాటర్ ట్యాంకు అవి అవన్నీ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేస్తారు, లేకపోతే మనం చేసుకోవాల్సిందే. ప్రతిదీ మనము ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసుకోవడానికి లేదు. సో ఖర్చు కూడా తక్కువేం కావట్లేదు, సులువుగా కావట్లేదు. సో ఈ నిర్మాణానికి సంబంధించి ఎంత చేసినా బయట వాతావరణానికి అనుకూలంగా అయితే ఉంటుందని నేను అనుకోను. ఫాములలో కానివ్వండి, ఏ ప్రదేశంలో కానివ్వండి, బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. సైజు 10x20 లేదా ఇంకా పెంచుకుంటూ పోవచ్చు, కానీ ఒకే సైజులో ఉంటాయి. వాటిని అటాచ్ చేయడం అనేది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ వెల్డింగ్ చేసుకొని అదంతా శ్రమతో కూడిన పని, అసాధ్యమైతే కాదు. మన అభిరుచి మేరకు చేసుకోవాలనుకుంటే దీంట్లో కుదరదు. దానికి ఉన్నటువంటి పరిమితులు 10x10, 10x20 అనుకోండి మినిమం సైజ్. అది 1,50,000 పడుతుంది. దాంట్లో ఏం చేసుకోవాలనుకున్నా అది ఇరుకిరుకు చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. 10x30 లేదా 12x30. మనం ఎంత పెంచుకోవాలనుకున్నా అది పొడవులో పెంచుకోవాల్సిందే, కానీ అడ్డంలో మాత్రం అక్కడ నిర్మాణం చేయడానికి కుదరదు. సో ఏ రకంగా చూసుకున్నా మనం కస్టమైజ్డ్ చేసుకోవాలనుకున్నది ఆ సైజులోనే చేసుకోవాలి. సో ఎంత అందంగా చేసుకోవాలనుకున్న లోపల అందంగానే ఉంటుంది. వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇన్సులేటెడ్ పఫ్ ప్యానల్స్ ఇవన్నీ ఉన్నాయి.
ఎంత ఉన్నా బయట ఉన్న సౌండ్స్, వర్షం వస్తే వేడి ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అక్కడ ఉండడానికి ఎంత చేసుకున్నా అని కంటైనర్ అనేది ఫామ్ హౌస్లో సూట్ కాదేమో అని నాకు అనిపించింది. ఖర్చు రీత్యా కూడా ఏం తక్కువైతే కావట్లేదు. మళ్ళీ మనము ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే ఎరెక్షన్ చేస్తామో అక్కడ అది చేయాల్సిందే. దాన్ని ఒక ఫామ్లో పెట్టుకొని ఏదో వెంచర్స్ చేసి అమ్ముకొని మళ్ళీ అక్కడ నుంచి తీసుకెళ్ళి వెళ్ళడానికి పనికొస్తుంది, కానీ పర్మనెంట్ స్ట్రక్చర్గా మాత్రం అది సూటబుల్ కాదు. ఇదే విషయాన్ని ఈ ఫ్యాక్టరీ ఓనరు, అది MS&SS కంటైనర్ యూనిట్ ఎవరైతే ఉందో ఆయన పేరు భాస్కర్, ఆయన కూడా అదే విషయం చెప్పాడు. పర్మనెంట్ స్ట్రక్చర్గా అయితే పనికిరాస్తుంది, 20-25 ఏళ్ళ దాకా ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, కానీ ఎంతైనా కష్టం అని చెప్పాడు. ఆయన నిజానికి నేను మెచ్చుకున్నాను. ఈయన భాస్కర్. సో నిర్మాణం బాగానే చేస్తాడు, ఇవన్నీ ఓకే. కంటైనర్ అనేది తాత్కాలికంగా ఎక్కడైనా ఒక వెంచర్కి పనికొస్తుంది తప్ప అది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్గా ఫామ్ హౌస్గా పనికొచ్చే అవకాశం నా దృష్టిలో లేదు అని చెప్పేసి అది తేల్చుకొని వాపసు వచ్చేసాను. ఇది సంగతి. ఇది ఫామ్ హౌస్లో కంటైనర్ కథ. దీన్ని మీకెందుకు అందిస్తున్నాను, నా అభిప్రాయాన్ని ఎందుకు చేస్తున్నానంటే ఎవరిష్టం వారిది. నేను ఫామ్ హౌస్లో కంటైనర్ అనే ఆలోచనను విరమించుకున్న విషయాన్ని ఇదివరకు కూడా మీకు చెప్పాను, ఇప్పుడైతే స్పష్టంగా చెప్పేస్తున్నాను. ఈ విషయాన్ని మేము వస్తూ తెలుసుకున్నాము. ఇప్పుడు చూడండి, నేను ఫామ్ హౌస్లో నిర్మాణం స్టార్ట్ చేసిన విషయం మీకు తెలుసు కదా. ఇదంతా మనం శ్రమ చేసుకుంటాం. ఈ శ్రమలో ఒక తృప్తి ఉంది. ఆ తృప్తిని పొందాలనుకుంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడమే మంచిది. సో ఇదండి కంటైనర్ కథ. ఫామ్ హౌస్లో కంటైనర్ అనేది నా దృష్టిలో వద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలపండి. నమస్తే.